ఈ దినాన దేవునికి యథార్థత చూపించాలి. దేవుడి దృష్టి నీ మీదకి రావాలంటే యథార్థత ఆయనకి నువ్వు కనపరచాలి. మనుషులకు నువ్వు యథార్థత చూపించకపోయినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడి మీద దేవుడి మీద ఉద్దేశం మీద నువ్వు యథార్థత చూపిస్తే నిన్ను ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ జీవితాన్ని బలపరుస్తాడు, నీ ఆశలను చిగురింపచేస్తాడు, నీ ఆశలను నెరవేరుస్తాడు. నీ వైపు ఆయన తొంగి చూస్తాడు. యథార్థవంతుడుగా ఉన్న నిన్ను ఒకానొక దినాన ప్రజలందరి మధ్యన, ప్రజలందరి పక్షాన నిన్ను నాయకుడిగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు యథార్థత అనేది మనుషులు ఎదుట చూపించనక్కర్లే. మనుషులు ఎదుట నువ్వు యథార్థత చూపించిన దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని ఎడల యథార్థత చూపిస్తే ఏదో ఒక రోజున నీకు మంచి ప్రతిఫలం అనేది దేవుడు చూపిస్తాడు. అయితే దైవజనాంగమా, దేవుడు నీకు నాకు